ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇవాళ ఉదయం పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్కేపురంలో 2 పాఠశాలలు సహా పలు ప్రాంతాల్లోని 40కి పైగా స్కూళ్లకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి నుంచే స్కూళ్లకు బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు పోలీసులకు సమాచారం అందించాయి. పోలీసులు బాంబు స్క్వాడ్ పాఠశాలలకు చేరుకుని విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో అధికారులు విద్యార్థులను పాఠశాలల నుంచి ఇళ్లకు పంపించి వేశారు. బాంబు బెదిరింపులతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆర్కేపురం ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. బాంబు బెదిరింపులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈమెయిల్ ఎవరు పంపారో అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక ఢిల్లీలో పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీలో 40 పాఠశాలలకు ఫేక్ బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈమెయిల్ ద్వారా పాఠశాలకు బాంబు బెదిరింపు కాల్స్ అయితే వచ్చాయి. 30,000 అమెరికన్ డాలర్లు ఇవ్వాలని, లేదంటే స్కూల్స్ లో అమర్చిన బాంబు పేలుస్తామని కూడా ఈమెయిల్స్ ద్వారా పేర్కొన్నారు ఆగంతకులు. అయితే ఆర్కేపురంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తో పాటు పశ్చిమ విహార్ లోని జీడీ గోయంక, మయూర్ విహార్ లోని మదర్ మెరీసా స్కూల్, చాణక్యపూర్ లోని బ్రిటిష్ స్కూల్, మయూర్ విహార్ లోని సాల్వాన్ పబ్లిక్ స్కూల్, మండీ హౌస్ లోని మోడర్న్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్ కు సంబంధించిన స్కూల్స్, అదేవిధంగా వసంత్ కుంజ్ లోని పలు పబ్లిక్ స్కూల్స్ కి సైతం కూడా బాంబు బెదిరింపు వచ్చింది. స్కూల్ కు చేరుకుని తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్, అదేవిధంగా పోలీసులు అయితే ఎటువంటి బాంబుల్ని గుర్తించలేదని పోలీసు అధికారులు తెలపడం జరిగింది. బాంబు బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులందరినీ కూడా వెంటనే స్కూల్స్ నుంచి ఇంటికి పంపించడం జరిగింది. వరుస ఘటనలు ఢిల్లీలో కొంత స్కూల్స్ బాంబు బెదిరింపు కాల్సి వస్తున్నాయి. ఇటీవల సిఆర్పిఎఫ్ స్కూల్ కు సంబంధించిన విషయంలో కూడా ఇదే వంతుగా మెయిల్స్ రావడం, అనంతరం స్కూల్ బయట గ్రౌండ్ లో బాంబు పేలడంతో ఒక్కసారిగా ఢిల్లీలో పోలీసు అలర్ట్ అయిన నేపథ్యం. తాజాగా మరోసారి కూడా స్కూల్స్ కు బాంబు బెదిరింపు రావడంతో ఈ రోజు కూడా పోలీసులు, అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ అంతా కూడా స్కూల్స్ కి చేరుకుని దాదాపు 40 స్కూళ్లలో కూడా అన్ని చోట్ల కూడా తనిఖీలు నిర్వహించారు. కొంత బాంబులకు సంబంధించి ఫేక్ కాల్ కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ విద్యా సంస్థకు సంబంధించిన వారైతే మొత్తం పాఠశాలలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించి వెంటనే విద్యార్థులను స్కూళ్ల నుంచి ఇళ్లకు పంపించేశారు. ఈ ఘటనకు గల కారణాలు ఏంటి, అదేవిధంగా ఈ ఫేక్ మెయిల్స్ పంపిస్తున్న వారి యొక్క ఆచూకీ తెలుసుకునేందుకు కూడా ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కొన్ని పోలీసులకు సూచనలు కూడా చేసింది. అదేవిధంగా ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, ఈమెయిల్స్ ఎక్కడి నుంచి పంపిస్తున్న కోణంలో కూడా ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతుంది. గతంలో ఇలాంటి ఘటనలు పునరావృతమైన నేపథ్యంలో మరోసారి అలాంటి ఘటనలు చోటు చేసుకున్నది కూడా ఢిల్లీ ప్రభుత్వం అయితే అప్రమత్తం అయింది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ సతీష్.